హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు పొద్దున్నే నేను 6 గంటలకు లేచి పిల్లలకి బాక్స్ చేద్దామని వంకాయ ఆలుగడ్డ కర్రీ, చపాతి పిండి అయితే నానిపాను. ఫస్ట్ కర్రీ చేసుకుంటున్నాను. చపాతి అయితే 2 చేసి పాపకి ఫస్ట్ పంపించచ్చు. ఆమె 7:30 కల్లా వెళ్తుంది కాలేజ్కి, సెకండ్ ఇయర్ పాప. ఇంకా పెద్ద బాబు వచ్చి హాస్టల్లో ఉంటాడు. చిన్న బాబు 9 o'clock వెళ్తాడండి స్కూల్కి. ఫస్ట్ పాపకి రెడీ చేస్తున్నాను. వంకాయ ఆలుగడ్డ కర్రీ ఇంకా చేస్తూ ఈరోజు మొత్తము డైలీ వ్లాగ్ మొత్తం పెట్టాలనుకుంటున్నాను. అది మధ్యాహ్నం వరకే మనకి ఇంట్లో పని అంతా అయిపోయి మనం ఒక పని చేసుకోవాలన్నా మనకి టైం ఎంత అవుతుంది? ఇంట్లో కూర్చొని తిని ఊరికే ఉంటారంటారండి. కాదు, ఇంట్లో ఉండే వాళ్ళకు ఎంత కష్టమో అన్నీ చేయాలంటే చూడండి. మరి నాకైతే కష్టమేనండి, ఎందుకంటే మిషన్ వర్క్ చేసుకోవాలి కాబట్టి. మా పాప చేస్తుండేది ఫస్ట్లో, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చినాయి కదా, ఆమెకి కుదరట్లేదు. రాత్రి 8 గంటలకు వస్తుందండి పాప. ఇంకా మధ్యాహ్నం వరకు నేను భోజనం చేసే వరకు ఎన్ని గంటలు అవుతుందో చూపిస్తాను. అప్పుడు మనం పని అంతా చేసుకొని కొంచెం తినాలన్నా మనకి తిన్నగానే నిద్ర వస్తుందండి. మరి ఇచ్చిన కస్టమర్ బట్టలు ఏం చేయాలి? నాకైతే ఈ మధ్య ఇంకా చాలా ప్రాబ్లం అయిపోతుందండి. ఈ వీడియోస్ ఒకటి చేసుకుంటూ ఇంకా మనము ఇంట్లో కొంచెము కుట్టుకోవడం అనేది చేసుకుంటే మనకు ఒక 4 డబ్బులు వస్తాయండి. నిజంగా చెప్తున్నాను, బయట వెళ్ళి కష్టపడే వాళ్ళకి తెలుస్తుందండి. ఇంట్లో ఉండి మనం కుట్టుకునే విలువ వేరే వాళ్ళకి తెలియదు. ఆమెకేంలే ఇంట్లో పని చేసుకుంటా ఒక బ్లౌజ్ కుట్టేస్తే వస్తుంది ఒక 200 అంటారండి. నన్ను కూడా అలానే అంటారు. అనే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అసలు భోజనం చేయగానే అసలు మిషన్ అనేది కుట్టడమే అవ్వదండి. కానీ పరిస్థితుల ప్రభావం అనేది చాలా ఉంటుంది కదా. కుట్టుకుంటే ఏదో ఒకటి వస్తుంది అనేది ఉంటుంది. ఆ ఏదో ఒకటి వచ్చే కన్నా కస్టమర్ మాత్రం ఊరుకోడరా అండి. నాకైతే చాలా ఇబ్బంది పెడతారు. అంటే నేను టైంకి అందియలేనండి. ఒక్కొక్కసారి నాకు ఇంట్లో బయటికి వెళ్ళడము ఎక్కడన్నా వెళ్తే మరి కుట్టడం కుదరదు. మరి అంటారు కదండి, ఇంకా అది అందరికీ జరిగేదే, మనకేం కొత్త కాదు. మరి మీరు ఎలా చేసుకుంటారు వర్క్ ఇంట్లో? నాదైతే రోజు ఇలానే ఉంటుందండి. ఒక్కొక్కసారి పిల్లలు కూడా అర్థం చేసుకొని బయట నుంచి తీసుకెళ్తారండి వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు. ఒక్కొక్కసారి నాకు అర్జెంట్ వర్క్ ఉంటే తెల్లవారుజాము 3 గంటలకే చేసుకుంటాను. చూడండి, ఇంట్లో ఎక్కడ సామాన్లు అక్కడే. ఇక మా బాబు వెళ్ళలేదు ఇంకా. టైం వచ్చేసి 8 అవుతుందేమో, చూపించాను కూడా టైము. 8 అవుతుంది టైము. ఇంకా చపాతి ఆలు వంకాయ కర్రీ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఈ బాబు వెళ్ళిపోయినాక ఇంకా నేను మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఎలా ఉంది చూడండి, బయట అంట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకా అక్కడంతా కూర్చొని చేసుకోవాలి. ఇంకా తప్పదు కదా. అయిపోయిందండి, అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇల్లు చూడండి, పిల్లలు పోయినాక అంతా నీట్గా సర్దుకొని చేసుకోవాలి. మరి ఇంకా చిన్న పిల్లలు కూడా లేరండి మా ఇంట్లో, మరి ఇంతవరకు ఉంటుంది. ఇంకెక్కడిదక్కడ సదిరేసినాను. తర్వాత మా ఇల్లు చూడండి, ఇంకా పూజ చేసేసినాను. ఇక్కడితో ఈ వీడియో